రెండే బోర్డు ఎమ్మెల్యే గారు 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. अमर है पेद्दी सुदर्शन रेड्डी, जोहार जोहार, जोहार पेद्दी सुदर्शन रेड्डी, जोहार जोहार, अमर है पेद्दी सुदर्शन रेड्डी, अमर है पेद्दी सुदर्शन रेड्डी, अमर है। చాలా బాధాకరం ఈరోజు నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం మరి తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంతో లోటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి వరంగల్ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా అంటారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారికి వెన్నుదండగా వరంగల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తెలగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా చాలా చిన్న వయసులో మరి భూమిని వదిలి వెళ్ళడం అనేది చాలా బాధాకరమని కూడా ఈరోజు ఆయన ఆఖరి చూపు చూడడానికి వేలాది ప్రజలు, ఆయన అభిమానులు, ఉద్యమకారులు, అదే కాకుండా ఆయన తీర్చిదిద్దిన ఉద్యమ కాలంలో తీర్చిదిద్దిన బీఆర్ఎస్ సైనికులు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా ఆయన ఆఖరి చూపు చూడడానికి మరి నర్సంపేటలో ఇవాళ టీవీలు పెట్టి చూస్తుంటే వేలాది మంది ప్రజలు కూడా ఆయన ఆఖరి చూపు కోసం ఈరోజు అక్కడ వేచి చూస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన ప్రస్థానం విద్యార్థి నాయకుడిలాగా మొదలై ఎమ్మెల్యే 2018లో ఎమ్మెల్యేలాగా గెలుపొందిన తర్వాత నర్సంపేట్ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు చూడనంత అభివృద్ధిని ఆయన 5 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. చాలా సామాన్యమైన జీవితం మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గడపడం జరిగింది. ఎప్పుడు కూడా ఆర్భాటాలకు కానీ హంగామాలకు కానీ దూరంగా ఉంటూ ప్రజల మరి కష్టాలే ఆయన కష్టాలుగా భావించి నిరంతరం అవి తీర్చే విధంగా ఆయన జిల్లాని ఆయన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే విధంగా కూడా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి వెంట ఉంటూ మరి కేసీఆర్ గారికి నమ్మిన బంటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. అది ఈరోజు ఆయన లేకపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటు అని తెలియజేస్తూ మరి ఆయన ఆత్మకు శాంతి కలగాల. ఈ కష్ట సమయాల్లో ఆయన స్నేహితులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఆ భగవంతుడు అన్ని విధాలుగా ధైర్యం ఇవ్వాలని మీరు కోరుకుంటూ